మధ్యాహ్నమా? శుభ మధ్యాహ్నం సార్. శాంతి కాంక్ష పాఠం పూర్తయిపోయింది. అందుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అవి మీరు రాయమని చెప్పాను. మిగతా వ్యాకరణాంశాలను కూడా నేను వాట్సాప్ ద్వారా పెట్టడం జరిగిందమ్మా. నోట్స్ మొత్తం పూర్తిగా రాసి ఉంటారని భావిస్తున్నాను. దీంట్లో మీకు వచ్చే వారంలో ఒక వ్యక్తి టెస్ట్ ఉంటుందమ్మా, ఆ పాఠం సంబంధించి. ఈ లోపల మీ ఫోన్ ద్వారానే మీరు ఒక టెస్ట్ రాసే విధంగా ఫామ్స్ యాప్ అనేటువంటి యాప్ ద్వారా ఒక పరీక్ష రేపు ఆదివారము ఒక 10 బిట్స్ ఉన్నటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని మీకు ఒక లింక్ దాకా పంపిస్తాం. ఆ లింక్ ద్వారా పంపిస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ అది ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ ప్రాక్టీస్ కోసం చెప్పని ఒక 10 బిట్లు మీకు పంపిస్తాను. మల్టిపుల్ చేసినటువంటిది, బహుళైచ్ఛిక ప్రశ్నటువంటిది ఒక పరీక్షలాగా పంపిస్తాను. రేపు ఆదివారము ఈ టైంలో అమ్మా 12:20 నుంచి మీకు ఆ పరీక్ష ఉంటుంది. శాంతి కాంక్ష పాఠం నుంచి మాత్రమే అన్ని వ్యాకరణాంశాలు మాత్రమే ఉంటాయమ్మా. అది బహుళైచ్ఛిక ప్రశ్న పత్రం కాబట్టి అన్ని వ్యాకరణాంశాలు మాత్రం ఉంటాయి. కాబట్టి మీరు చదవండి, ఈరోజు చదవండి, దానికి సంబంధించి ఆదివారం కూడా చదవండి. 12 గంటల నుంచి ప్రాక్టీస్ టెస్ట్ పెడతాను మీకు. అది కేవలం మీకు అలవాటు కావడం కోసం పెట్టేటువంటి టెస్ట్ అమ్మా. తర్వాత ఇంకా నోట్స్ ఏమైనా పూర్తిగా రాసుకోకుండా ఉన్నట్లయితే పూర్తి చేయండి. ఇప్పుడు మనం రెండవ పాఠము స్వభాష అనేటువంటిది చెప్పుకోబోతున్నాం. స్వభాష. స్వ అంటే తన యొక్క, భాష అంటే భాష మాట్లాడేటువంటిది. తన మాతృభాషనే స్వభాష అంటారు. తల్లి భాష, మాతృభాష, దీన్ని స్వభాష అని అంటారు. తన యొక్క భాష అని. తల్లి నుంచి మనం ఏ భాష అయితే నేర్చుకుంటామో దాన్ని స్వభాష అంటారు. కాలం యొక్క ప్రభావం చేత ఇంగ్లీష్ విద్య యొక్క ప్రభావం బాగా పెరిగిపోవటం వల్ల, దాని ప్రాధాన్యత బాగా పెరగటం వల్ల తెలుగు భాష అనేటువంటిది చదవడం కానీ మాట్లాడడం కానీ బాగా తగ్గిపోతున్నది ఈ రోజుల్లో. మరి ఆ తెలుగు భాష పూర్తిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడంటే క్రమంగా కొంచెం తగ్గినప్పటికీ ఇది 100 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి పరిస్థితే ఉండేది భారతదేశంలో. కాబట్టి ఆ రోజుల్లో తన మాతృభాష అయినటువంటి తెలుగు పట్ల చిన్న చూపు, నిర్లక్ష్య ధోరణి గమనించేటువంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఒక సందర్భంలో మాతృభాష గురించి ఆ ఎదుటి వ్యక్తికి చెప్పడం కోసము రచించేటువంటి వ్యాసమే మన స్వభాష అనేటువంటి పాఠ్యభాగం. సహజంగా ఏ విద్యార్థి అయినా కూడా ఎన్ని భాషలు చదివినప్పటికీ, ఎన్ని భాషలు నేర్చినప్పటికీ కూడా మాతృభాషలోనే చక్కగా ఆలోచించగలగడం జరుగుతుంది.
నిజమైనటువంటి భావ ప్రకటన, మనస్సులోని విషయాన్ని యథాతథంగా స్పష్టంగా చెప్పటానికి, ప్రకటించడానికి మాతృభాష యొక్క సౌలభ్యము ఇతర భాషల్లో మనకి కనిపించదు. ఈ విషయం గురించి గాంధీ మహాత్ముడు ఒకసారి అంటూ, నిజమైన భావ ప్రేరణ, ప్రగతి స్వభాష వల్లనే లభిస్తాయి అన్నాడు. ఒక విద్యార్థికి కానీ, ఒక వ్యక్తికి కానీ నిజమైనటువంటి భావ ప్రేరణ, ఆలోచించే విధానం కానీ, మనసులోని యొక్క భావాల ఉద్దీపన కానీ, అలాగే ఆ భావాలను విస్తరింపజేసేటువంటి ఆలోచన విధానం కానీ, ఇదంతా మాతృభాష ఇటువంటి స్వభాష వల్లనే ఏర్పడుతుంది అని గాంధీజీ గారు చెప్పారు. అలాగే అనేక మంది భాషా తత్వవేత్తలందరూ చెప్పేటువంటి విషయం అదే. ఒక విద్యార్థికి మాతృభాష అటువంటిది ఎంతో గొప్ప ప్రభావవంతంగా ఉంటుంది కనుక మాతృభాష అధ్యయనం అటువంటిది అవసరమని అందరూ చెబుతున్నారు. మరి మన యొక్క మాతృభాష, స్వభాష తెలుగు. మరి తెలుగు వాళ్ళు అయ్యుండి కూడా తెలుగు భాషలో మాట్లాడడం కొంతమంది ఆసక్తి చూపించకపోవటం, ఇంగ్లీష్ పదాలని చేర్చి మాట్లాడడం, స్పష్టంగా తెలుగు భాషలో మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని పెంచుకోకపోవటం, ఈ విషయాల పట్ల వ్యంగ్యంగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించేటువంటి ఒక వ్యాసము సాక్షి అంటూ పేరుతో ఆయన చాలా వ్యాసాలు రాశాడు. దాని గురించి తర్వాత పరిచయం చేసుకుందాం. ఆ వ్యాసాలలో ఒక వ్యాసము మన పాఠ్యభాగము స్వభాష. తెలుగు అంటే మనకైతే మాతృభాష కాబట్టి కొంత నిర్లక్ష్యం ఉంటుంది, కానీ తెలుగు భాష స్వభావరీత్యా ఎంతో గొప్ప సౌలభ్యమైనటువంటి భాష. నా తెలుగు తేనె పలుకు అని అంటారు. తేనె పలుకు లాంటి మధురమైనటువంటి భాష తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అంటారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. తెలుగు లెస్స. భారతదేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ తెలుగు చాలా గొప్పది అని. ఒక సంస్కృత కవి అంటాడు, ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నా అల్పస్య తపసః ఫలం అని సంస్కృతంలో చెప్పారు. ఆంధ్రుడిగా పుట్టడం కానీ, తెలుగువాడిగా పుట్టడం కానీ, తెలుగు భాష మాతృభాష కావడం కానీ ఎంతో గొప్ప తపఫలము చేత లభించేటువంటి పుణ్యఫలము అని ఆయన చెప్పడం. అంటే అంత గొప్పది తెలుగు భాష, తెలుగువాడుగా పుట్టడం అంత గొప్ప సుకృతమని ఆయన యొక్క భావన. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి మీరు వినుంటారు. ఆయన ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా అని గొప్ప దేశభక్తిని ప్రదర్శించేటువంటి గేయం రాసినటువంటి కవి ఆయన ఏ ప్రఫుల్ల సుమంబుర ఈశ్వరునకు పూజ సల్పితినోయేను పరువమందు కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురమౌ తెలుగు నా మాతృభాష అంటాడు. అంటే నేను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాను, చిన్నప్పటి నుంచి నేను అనేక రకాల పుష్పాల చేత ఏ ఈశ్వరునికి పూజ చేశానో ఆ ఈశ్వరుణ్ణి కోరుతున్నాను. ఏమనగా నిజంగా నాకు పునర్జన్మ అనేటువంటిది, మరలా జన్మ అనేటువంటిది ఉన్నట్లయితే నన్ను మధురమైనటువంటి
ఈ తెలుగే నా మాతృభాష ఉండేటట్లుగా నా పునర్జన్మ కలిగించుగాక ఆ ఈశ్వరుడు అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పద్యం రాశాడు. అంత గొప్ప మాతృభాష తెలుగు. ఆ తెలుగు భాష ఏ విధంగానైతే నిర్లక్ష్యానికి గురి కావటం ఆ రోజుల్లోనే గమనించేటువంటి పానుగంటి వారు చాలా వ్యంగ్యంగా ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసమే మన పాఠ్యభాగము స్వభాష. ఆ సందర్భాన్ని గురించి మనం చెప్పుకునే ముందు ఈ పాఠ్యభాగాన్ని రచించేటువంటి కవి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి కవి పరిచయాన్ని చూద్దామా. చెప్పండి. ఆయనే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. మీ టెక్స్ట్ బుక్లో 15వ పేజీలో ఉందమ్మా పరిచయం, చూడండి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు 11/2/1865లో రాజమండ్రి సీతానగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వెంకటరమణయ్య. ఉన్నత విద్య వరకు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం చేసి తర్వాత పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు 11/2/1865 సంవత్సరంలో రాజమండ్రిలోని సీతానగరంలో జన్మించారు. ఆయన యొక్క తల్లిదండ్రులు రత్నమాంబ, వెంకటరమణయ్య. ఆయన ఉన్నత విద్య వరకు కూడా తన విద్యాభ్యాసం అంతా కూడా ఆ రాజమండ్రిలోనే చదవడం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆ రోజుల్లో సంస్థానాలు ఉండేవమ్మా. ఆ సంస్థానాలలో వీళ్ళు కవులుగాను ఆస్థాన విద్వాంసులుగాను ఉండేవాళ్ళు, పండితులు. ఆ విధంగా అప్పట్లో అనంతపురం జిల్లాలో ఉండేది బళ్ళారి. ఇప్పుడు అది కర్ణాటకలో కలిసింది. అప్పట్లో ప్రత్యేకంగా బళ్ళారి కూడా జిల్లాగా ఉండేది. ఆ బళ్ళారి జిల్లాలో ఆనెగొంది అనేటువంటి సంస్థానం, ఆ సంస్థానంలో ఈయన కొంతకాలం పనిచేశారు. దివానుగా పనిచేశారు. తర్వాత పిఠాపురం సంస్థానం, తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం సంస్థానంలో కూడా ఈయన ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. అమ్మా ఎవరో మ్యూట్ చేసుకోండి, శబ్దాలు వస్తున్నాయి, మాట్లాడినటువంటి శబ్దాలు వస్తున్నాయి, మ్యూట్ చేసుకోండి అమ్మా. పానుగంటి వారు తారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సరోజిని, సాక్షి మొదలగు ప్రసిద్ధమైనటువంటి రచనలు చేశారు. వీరి శైలి అద్భుతమైనటువంటి గ్రాంధిక భాషలో ఉంటుంది. గ్రాంధిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. ఆ రచనా శైలి అచ్చ తెలుగులో గ్రాంధిక భాషా శైలిలో ఉంటుంది. మీరు చిన్నయ్య సూరి నీతి చంద్రికను చూసినట్లయితే
ఈ గ్రాంధిక భాష ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాగే తర్వాత మనం పాఠం చదివేటప్పుడు కూడా ఈయన ఈ అచ్చ తెలుగు గ్రాంధిక భాషను ఎలా ఉపయోగించేవాడో రాసేవాడో చూడొచ్చు. గ్రంథాలు, ప్రబంధాల్లో, కావ్యాల్లో ఉపయోగించేటువంటి తెలుగు భాషలో ఆయన ఈ వ్యాసాలు రాసేవాడు. ఏ నాటకాలు కూడా అలాగే ఉంటాయి ఈయన యొక్క రచన. చాలా అద్భుతమైనటువంటి గ్రాంధిక శైలి ఈయన యొక్క రచనలో కనిపిస్తుంది. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు ఈయన తన రచనలో ఉపయోగిస్తాడు. వాటి గురించి, ఆయన రచన యొక్క శైలి గురించి శ్రీశ్రీ గారు, తెలుసు కదమ్మా మీకు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు 8th క్లాస్లో ప్రతిజ్ఞ అనేటువంటి పాఠం చదివి ఉన్నారు మీరు. ఆ శ్రీశ్రీ గారు పానుగంటి వారి గురించి ఇలా అంటారు: లక్ష్మీ నరసింహారావు పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి, ఎంచేతంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి, రూపాన్నివ్వడం నేనుగంటి అని ఆయన గురించి ఒక కవిత చెప్పాడు. లక్ష్మీ నరసింహారావు పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి, ఎంచేతంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి, రూపాన్నివ్వడం నేనుగంటి అని. అంటే పానుగంటి వారి రచన ఎలా ఉంటుందంటే, పేనులాంటి భావానికి ఏనుగు లాంటి రూపాన్ని ఇస్తాడు ఆయన అని. చిన్న చిన్న పదాలతోనే పెద్ద పెద్ద అర్థాలని స్ఫురించే విధంగా ఉంటుంది ఆయన యొక్క రచన. దాన్ని కీర్తిస్తూ శ్రీశ్రీ గారు అన్నటువంటి చెప్పినటువంటి కవిత ఇది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారుని తెలుగు సాహిత్యంలో గొప్ప ఆధునిక కవి. ఈయనంటాడు పానుగంటి వారి గురించి, పానుగంటి వారు ఒక సజీవ విజ్ఞాన సర్వస్వం. ఆయన ఒక విజ్ఞాన సర్వస్వానికి బ్రతికి ఉన్నటువంటి రూపం ఎవరంటే పానుగంటి వారు అంటాడు. ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల లాంటి వాడు, ఒక మ్యూజియం లాంటి వాడు. మ్యూజియంలో ఏ విధంగా అన్నీ ఉంటాయో అలా పానుగంటి వారిలో అన్నీ ఉంటాయి. ఆయన బ్రతికి ఉన్నటువంటి ఒక విజ్ఞానం అని చెప్పాలి, విజ్ఞాన సర్వస్వం అని చెప్పి అంటారు ఆయన గురించి. చాలా చక్కని వ్యంగ్యంతో, చురుకుమనే హాస్యంతో ఆయన తన రచనలను చేయడం జరిగింది. ముఖ్యంగా తర్వాత చూడమ్మా, సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి సంఘ సంస్కరణకు నడుం కట్టి తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటి వారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1/1/1940న పరమపదించారు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కవిగా సామాజిక సమస్యల గురించి బాగా పరిశోధించేవాడు. సంఘ సంస్కరణకి ఆయన నడుం కట్టాడు, అంటే పూనుకున్నాడు. తన యొక్క రచనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఏవైతే దురాచారాలు ఉన్నాయో వాటిని రూపమోపడం కోసం ఆయన ప్రయత్నం చేసేవాడు. ఆయన వ్యంగ్యరచన గురించి ఆ మధ్యకాలంలో పత్రికలో వచ్చేటువంటి ఒక స్లైడ్ అమ్మా. వ్యంగ్య రచనలో అందవేసిన చెయ్యి
పానుగంటి అని ఆయన గురించి అప్పట్లో ప్రత్యేకంగా వ్యాసం రావడం జరిగింది. అభినవ కాళిదాస్ అని చెప్పని ఆయన అంటారు. తెలుగు భాష చరిత్ర కూడా ఆయన రాయడం జరిగింది పానుగంటి వారు. ఆ మధ్య ఆయన యొక్క 150వ జయంతి సందర్భంగా పత్రికలో వచ్చేటువంటి స్లైడ్ అమ్మ. ఇందులో కనిపించేటువంటిది రాజమండ్రిలో ఆ సీతానగరంలో ఆయన యొక్క ఇల్లు. అది ఆయన ఇల్లు ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది. దానికి సంబంధించి ఆ మధ్యకాలంలో పత్రికలో వచ్చేటువంటి ఒక ప్రచురణ ఇది. ఆయన 150వ జయంతి సందర్భంగా సాక్షి వ్యాసాలు రాసి 150ల సందర్భంగా పత్రికలో వచ్చేటువంటి ఒక వ్యాసం. సాక్షి వ్యాసాలంటే ఈ స్వభాష కూడా ఆయన రాసేటువంటి 143 వ్యాసాలలో ఈ సాక్షి అనేటువంటి వ్యాసం కూడా సాక్షి పెరుగుతాని వ్యాసాలు అసలమ్మా. దాని గురించి మళ్ళీ పరిచయం చెప్తాం. పరిచయం తర్వాత వల్ల మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఆయన రచించినటువంటి ఒక గ్రంథం. కంఠాభరణం అని ఒక హాస్య రచన. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రచించినటువంటి, ఆయన జీవించి ఉన్నప్పుడు రచించినటువంటిది. ఆ మధ్య రాసినటువంటి హాస్య నాటకంగా దాని గురించి ప్రత్యేకంగా ఇప్పటికీ కూడా అది బాగా ప్రసిద్ధిగా ఉంది. పానుగంటి వారు సమాజంలోని దురాచారాల పట్ల వ్యతిరేకంగా అనేక ఉపన్యాసాలు ఇచ్చేవారు. సాక్షి పేరుతో చాలా వ్యాసాలు రాశాడు. అప్పట్లో వెలువడేటువంటి వారపత్రికలు సువర్ణలేఖ, ఆంధ్రపత్రిక అనే పత్రికల్లో వారం వారము కూడా ఒక వ్యాసాన్ని ప్రచురింపజేసేవాడు. ఆ వ్యాసాల్లో ఏ విషయాలు ఉండేటంటే సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి ఆయన ఉపన్యాసం రూపంలోను, లేక ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ రూపంలోను, లేక ఒక సంఘంలో చర్చించిన విషయంగాను, లేక ఒక సభలో ఉపన్యాసం రాగాను వాటి గురించి వ్యాసం రాసేవాడు. ఆ సభలు ఎలా ఉండేటంటే పాచక మహాసభ అని పెట్టి ఒక సామాజిక సమస్యను గురించి తీసుకొని వివరించేవాడు. అఖిలాంధ్ర మశక మత్కున మౌసిక మహాసభ అని ఒక సభ, అంటే ఎన్ని పేర్లమ్మా అట్లా పెట్టేసి, మశకం అంటే దోమలు, మత్కునం అంటే నల్లి, మూషికం అంటే ఎలుక, ఇలా రకరకాల పేర్లు పెట్టి హాస్యంగా ఒక వ్యాసం రాసేవాడు. అంటే ఇవన్నీ ఒక చోట కూడాయి, ఈ సమస్య గురించి చర్చించాయి అని వ్యాసం రాసేవాడు. చదివే వాళ్ళకి చాలా హాస్యంగాను ఆసక్తిగాను ఉండేది. అలాగే సమకాలీన సమస్యను ఎత్తి పొడుపుగా ఉండేది ఆయన యొక్క రచన. అలాగే స్త్రీల సభ అని పెట్టి ఒక వ్యాసం రాస్తే స్త్రీలు ఆ రోజుల్లో ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి చర్చించేవారు. ఇలా ఉండేటిది ఆయన యొక్క సాక్షి వ్యాసాలు. సంఘంలో మన జాతి, ఆంధ్రజాతి కానీ, అలాగే తెలుగు భాష కానీ, తెలుగు వాంగ్మయం కానీ ఎలా ఆదరించబడుతోంది, లేక ఎలా నిర్లక్ష్యానికి గురి అవుతోంది అనే విషయాలను కూడా ఆయన చాలా వ్యంగ్యంగా ఈ వ్యాసాల ద్వారా వివరించేవాడు. మన స్వభాష కూడా అంతే. మనం ఒక సభలో ఒక వ్యక్తి అన్న మాటను తీసుకొని ఆయన ఎత్తి పొడుపుగా రాసినటువంటి సాక్షి వ్యాసమే మన స్వభాష కూడా. అలాగే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు కూడా మెత్తగా సున్నిమెత్తగా ఎత్తి చూపేవాడు సమాజానికి. ఇలా ఉంది చూడండి, దీన్ని మానుకోండి అంటూ సలహాలాగా వ్యాసం ద్వారా సూచించేవాడు. పానుగంటి వారు దాదాపుగా 30 నాటకాలు రాశారు. ఆయన 30 నాటకాలు.
వాటితో పాటు ఇప్పుడు మన పాఠ్యభాగం సాక్షి వ్యాసాలలో ఒక వ్యాసం, అలాంటి వ్యాసాలు మొత్తము 143 వ్యాసాలు రాశాడు ఆయన. 143 వ్యాసాలు రాశాడు. ఇవన్నీ దాదాపుగా అప్పట్లో ముందే చెప్పాను మనం, సువర్ణరేఖ, ఆంధ్ర పత్రిక అనే పత్రికల్లో వారం వారము కొంత మధ్యలో జ్ఞాపకగా కొంత విడుపుతో అవి ప్రచురించబడుతూ వచ్చేవి. ఆ వ్యాసాల ఆరుదుల్లో పండితులు, ప్రజలు కూడా అవి చదివి బాగా ఆలోచించేవారు. సమాజంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యల గురించి అయితే ఆలోచించి వాటిని రూపుమాపడం కోసం ప్రయత్నం చేసేవారు. మొత్తానికి సమాజాన్ని చైతన్యపరిచేవాడు. తన యొక్క రచనల ద్వారా సమాజాన్ని కదిలించేవాడు. అంత చక్కని వ్యాసాలు ఈ సాక్షి వ్యాసాలు. ఈయనకు ఆ భాషా నైపుణ్యాన్ని బట్టి కవిశేఖరుడు అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. కవిశేఖరుడు అనేటువంటి బిరుదు ఉన్న ఈ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారికి. ఇంకా చూడండి, మీరు ఇక్కడ పైన కనిపిస్తుంది, ఇంకా అడ్మిట్ అవుతున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు గారిని సాక్షి వ్యాసాల పుస్తకం పైన ఇలా ఉంటుంది. అలాగే ఆయనకు ఆంధ్ర షేక్స్పియర్ అనేటువంటి ఒక బిరుదు ఉండేది. షేక్స్పియర్ గారు ఇంగ్లీష్లో గొప్ప నాటక రచయిత. అలాగే ఈయన ఆంధ్ర భాషలో కూడా దాదాపు 30 నాటకాలు రాశాడు కాబట్టి ఆంధ్ర షేక్స్పియర్ అనేవాళ్ళేను. అలాగే కాళిదాస మహాకవి, సంస్కృతంలో గొప్ప కవి, కావ్యాలు, నాటకాలు రాశాడు. కాబట్టి ఆయనతో పోలుస్తూ అభినవ కాళిదాసు అనేవాళ్ళు. ఈయన అభినవ కాళిదాసు అంటే ఈ కొత్త తరానికి కొత్త కాళిదాసు ఈయన అని చెప్పేసి అనేవారు. అంత గొప్పగా ఉండేది ఆయన యొక్క రచన. అలాగే ఈయన గొప్ప పరిశోధకుడు, అనేక విషయాల్లో బాగా పరిశీలించేటువంటి దృష్టి గలవాడు. బాగా పరిశీలించాడు అన్ని విషయాలు కూడా. ఎట్లా అంటే థామస్ ఎడిసన్ పేరు విన్నారు కదా మీరు? థామస్ ఎడిసన్. ఆయనతో పోలుస్తూ ఈయన ఏమంటారంటే ఆంధ్ర ఎడిషన్ అంటారు. ఈయన ఆంధ్ర ఎడిషన్ అని అన్ని ఆయన చక్కగా పరిశీలించేవాడు, పరిశోధకుడు. ఎన్ని బిరుదులు చూడండి: కవిశేఖరుడు, ఆంధ్ర షేక్స్పియర్, అభినవ కాళిదాసు, ఆంధ్ర ఎడిషన్. ఇది పానుగంటి వారికి ఉన్నటువంటి బిరుదులు. ఇక మన పాఠ్యభాగము అధిక్షేప వ్యాసం అనేటువంటి ప్రక్రియ. అధిక్షేపం అంటే ఎత్తిపొడుపమ్మ, వ్యంగ్యంగా ఎత్తిపొడవడం. విషయాన్ని సూటిగా చెప్పకుండా వ్యంగ్యంగా చెప్పడం, ఎత్తిపొడవడం. ఎత్తిపొడుపు అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణ, మీకు క్లాస్ అయిపోతుంది, పరిచయానికి ఈరోజు క్లాస్ అయిపోతుంది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక గొప్ప పండితుడమ్మ. అలాగే గుర్రం జాషువా గారు కూడా అంతే గొప్ప పండితుడు. వీరిద్దరూ కూడా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేసేవారు, లెక్చరర్స్గా పనిచేసేవారు. ఇద్దరు తెలుగు గొప్ప పండితుడే, కానీ ఆ రోజుల్లో వారి మధ్య ఈ కులపరమైనటువంటి భేదం ఉండేది. ముఖ్యంగా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్రం జాషువా గారి విషయంలో, జాషువా గారు దళితుడు కాబట్టి కొంత తక్కువ భావం కలిగి ఉండేవాడు. ఆయన కూడా గొప్ప పండితుడు అయినప్పటికీ కూడా ఈ ఆ భేదం ఉండేది ఆ మధ్యలో. ఒకరి పట్ల ఒకరు చాలా వ్యంగ్యంగా, ఒకరిపైన ఒకరు ఆ చిలక్తులు, ఆ ఎత్తు పొడుపులు మాటలు మాట్లాడుకునేవారు. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడూ ఏదో ఒకటి ఎత్తుపొడుపు వేస్తూ ఉంటారు గుర్రం జాషువా గారి పట్ల. ఒకసారి ఆ ఎత్తుపొడుపుకి సమాధానంగా గుర్రం జాషువా గారు కూడా సమాధానం చెప్పేవారు. ఒకసారి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి ఉపన్యాసకులుగా ఈ సత్యనారాయణ గారిని, జాషువా గారిని ఆహ్వానించారు.
ఇద్దరు కూర్చొని మాట్లాడే ముందు విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, ఈ సభను నిర్వహించే వారికి బుద్ధి లేదు, వీరికి గుర్రాన్ని ఎక్కడ కట్టేయాలో గాడిదని ఎక్కడ కట్టేయాలో తెలియదు అని ఒక ఎత్తి పొడుపు మాట అన్నాడు, అధిక్షేప మాట అన్నాడు. ఎత్తి పొడుపు అంటారు దాన్ని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ మాట అన్నాడు? తనని పిలవడం అని సంతోషమే, తనతో పాటు ఎవరిని పిలిచారు అక్కడ? జాషువా గారిని పిలిచారు. అది ఆయన కొంచెం కడుపులో మంట. దాన్ని మనసులో పెట్టుకొని ఎత్తి పొడుపుగా అన్నాడు, ఈ సభ నిర్వహించే వారికి బుద్ధి లేదు, గుర్రాన్ని ఎక్కడ కట్టేయాలో గాడిదని ఎక్కడ కట్టేయాలో తెలియదు అని చెప్పేసి అని. దీన్ని అధిక్షేపం అంటారమ్మా, ఎత్తి పొడుపు లాంటి అనమాట. తర్వాత జాషువా గారు మాట్లాడుతున్నాడు, విశ్వనాథ గారు అన్నారు, నిజంగానే ఈ సభా నిర్వాహకులకి బుద్ధి లేదు, ఇక్కడ గుర్రం నేను, ఎందుకంటే మా ఇంటి పేరు గుర్రం, ఆయన పేరు గుర్రం జాషువా కదమ్మా, కాబట్టి నేను గుర్రము, గాడిద ఎవరు అన్నాడు. గాడిద ఎవరు అన్నాడు. అధిక్షేపం అంటే అదేమ్మా, అధిక్షేపం అంటే అది. ఇలా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి వారి గురించి. ఇద్దరు ఒకే కాలేజీలో పనిచేసేవారు. ఆ ఫస్ట్ ఫ్లోర్లో క్లాసులు ఉండేవి. ఒకసారి విశ్వనాథ గారు క్లాస్ చెప్పి ఆ మెట్లు దిగి కిందికి వస్తున్నాడు. పాఠం చెప్పడం కోసము జాషువా గారు పైకి వెళ్తున్నారు. ఇద్దరు ఎదురయ్యారు. వారి మధ్య కొంచెం ఉంది కదా తేడా. విశ్వనాథ గారు అన్నారు, నేను నీచులకు దారి ఇవ్వను అన్నాడు. అంటే పైకి వెళ్ళడానికి అడ్డంగా నిలబడ్డాడు మెట్లలో. ఆ మెట్లు చిన్నగా ఉంటే పైకి ఎక్కడానికి కోసమని అడ్డంగా నిలబడ్డాడు. నేను నీచులకి అంటే అది ఆయన వెచ్చి ఆయన ఏడిపించడం కోసం అనే మాట అన్నాడు. నీచులకి దారి ఇవ్వను అన్నాడు. ఒక ఎత్తి పొడుపు మాట, అధిక్షేప మాట. జాషువా గారు అన్నారు, నేను ఇస్తాను అన్నాడు. నేను ఇస్తాను అని పక్కకి వెళ్ళాడు. అంటే అర్థం ఏమని? అక్కడ నీచులు ఎవరు? ఆయన ఇవ్వను అన్నాడు. నీతులుగా నేను దారి ఇస్తాను అని చెప్పి నేను పక్క తప్పుకున్నాడు అని. ఇవన్నీ కూడా ఈ ఎత్తి పొడుపు, వ్యంగ్యము, హాస్యగులిక లాంటివి మాది. అధిక్షేప చలోక్తులు అంటారు వీటిని. ఆ విధంగా కొనసాగింది మన ఈ పాఠం, ఈ ప్రక్రియ అదే అధిక్షేప వ్యాసం అని. అధిక్షేప వ్యాసం ఎలా ఉంటుందంటే చాలా చెప్పచ్చు దీని గురించి. మీరు క్లాసులు ఎక్కడికైనా ఉన్నట్టయితే నేను ఒక చక్కని పద్యమే చెప్పిండే వాని అధిక్షేపం ఎలా ఉంటుందని చెప్పాను. ఇంకో పరిపణం చేద్దాం. విషయ ప్రాధాన్యం ఉండి ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. అధిక్షేపం అంటే ఎత్తి పొడుపు. ఈ వివిధ విషయాల పట్ల విమర్శ దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ. మన పాఠ్యభాగము ఏ ప్రక్రియలో ఉంటుందంటే వ్యాసమని, లేఖని, కావ్యమని ఇలా ఉంటాయి ప్రక్రియలు. ఒకటోది కావ్య ప్రక్రియ, ఇదేమో వ్యాస ప్రక్రియ. ఈ వ్యాసంలో కూడా అధిక్షేప వ్యాసం అని. వ్యాసం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా వివరించడం వ్యాసం అంటారు. అధిక్షేప వ్యాసం అంటే ఆ విషయాన్ని వివరించేటప్పుడు ఆ విషయాల పట్ల వ్యంగ్య ధోరణి, విమర్శ ధోరణి, హాస్య ధోరణి కలిగి వ్యాఖ్యానిస్తూ రాస్తే అటువంటి వ్యాసాన్ని అధిక్షేప వ్యాసం అని అంటారు. మన పాఠం అటువంటిదే. ఈ సాక్షి వ్యాసాలన్నీ కూడా అటువంటి అధిక్షేప వ్యాసాలే. ఎందుకంటే ఆయన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలని, లోపాలని ఎత్తి చూపుతూ వ్యంగ్యంగా రాశాడు ఈ సాక్షి అనే పేరుతో వ్యాసాలన్నీ కూడా. ఆ వ్యాసాలలో కూడా ఒక వ్యక్తి మాట్లాడతాడమ్మా, ఆ మాట్లాడేటువంటి వ్యక్తికి ఒక పేరు పెట్టాడు, జంగాల శాస్త్రి అని పేరు పెట్టాడు. తర్వాత చెప్తాను. ఇది పానుగంటి వారి యొక్క పరిచయం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా చెప్పొచ్చమ్మా. ఆయన కావ్యాల గురించి, పుస్తకాల గురించి చెప్తే మనకి ఆన్లైన్ క్లాసులు ఆయన పరిచయం గురించి సరిపోతాయి, చాలా చెప్పచ్చు. సరే, తర్వాత మనం మొదటికి వచ్చేసేయండి. ఇక్కడ మనకి ఆలోచించండి, చెప్పండి. ఒక చిత్రం ఇచ్చారమ్మా మనకి, మీరు చూడండి. ఈ చిత్రం సంబంధించి
ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఒక వ్యక్తి మైక్లో మాట్లాడుతున్నాడు. అక్కడ రాసిన చూడండి, జంగాల శాస్త్రి గారు తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్ గా ఉంది, మీకు నా హార్ట్లీ కంగ్రాట్స్. అంటే జంగాల శాస్త్రి అనేటువంటి అతను అక్కడ నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు జంగాల శాస్త్రి. ఈ పాత్ర పానుగంటి వారు తన వ్యాసాలలో ఉపన్యాసం కోసం ప్రత్యేకంగా సృష్టించిన పాత్ర పేరు మాది. ఆ పాత్ర పేరే జంగాల శాస్త్రి. ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి లేచి ఆయన్ను ప్రశంసిస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఏమన్నాడు? జంగాల శాస్త్రి గారు, తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్ గా ఉంది, మీకు నా హార్ట్లీ కంగ్రాట్స్. కంగ్రాట్స్ అంటే ఎలా ఉందమ్మా? తెలుగు భాష గురించి మాట్లాడితే ఆయన గురించి పొగిడేటప్పుడు ఎలా పొగడాలి? తెలుగులో పొగడాలి కదా. కానీ చూడండి అక్కడ ఎలా ఉంది,